లాజరు అనేటటువంటి ఒక ఆత్మీయుడు చచ్చిపోయాడు. తన శవాన్ని సమాధిలో పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది. కంపు కొట్టేస్తుంది ఆ శవం. యేసు ఆ సమాధి దగ్గరకు వచ్చాడు. లాజరు పిలిచాడు, బయటికి రా. ఆయన స్వరము విన్నటువంటి చచ్చిపోయిన లాజరు ఏమయ్యాడు చెప్పండి? లేచి. ఎవరు స్వరం విన్నారో తెలుసా? చచ్చిపోయిన శరీరము. చచ్చిపోయిన లాజరు ఆయన స్వరం విని లేచి కూర్చున్నాడు. కారణం తెలుసా? ఆ శరీరాన్ని సృష్టించింది దేవుడు. ఆయనకు తప్ప ఈ శరీరము ఏ ఒక్కడికి లొంగదో. చచ్చిపోయిన లాజరు, శవమై సమాధి చేయబడిన లాజరు ఆ సమాధిలో నడుచుకుంటూ బయటకు వచ్చేసాడండి. ఎవడో అన్నాడట, ఆయన సమాధుల దగ్గరికి వెళ్ళి, సమాధుల్లో ఉన్నవాడా బయటికి రా అని పిలవచ్చు కదా, ఎందుకని లాజరు అని పేరు పెట్టి పిలవాల్సి వచ్చింది అని చెప్పి తెలివి తక్కువవాడు అన్నాడట. అప్పుడు కాస్త జ్ఞానం కలిగిన వాడు అన్నాడట, పిచ్చోడా, లాజరు బయటికి రా అని ఎందుకు అన్నాడంటే, లాజరు మాత్రమే బయటికి రావాలని. సమాధుల్లో ఉన్నవాడా బయటికి రా అంటే ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ తెరుచుకునేవి, అందరూ బయటకు వచ్చేవాళ్ళు. నా ప్రభు మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కులో స్వస్థత ఉంది. తన వాక్కును పంపి ఆయన వారిని స్వస్థపరిచెను అని బైబిల్ సెలవిస్తుంది. మనిషిని సృష్టించింది ఆ స్వరమే, మనిషిని సృష్టించింది ఆ దైవమే. ఏ దైవమైతే మనిషిని సృష్టించాడో ఆ దేవుడే మనిషి శరీరంలో ఉన్న రుగ్మతను బాగు చేయగలడు. ఏ దేవుడైతే మనిషిని సృష్టించాడో ఆ దేవుని మాటే ఆ శరీరము వింటుంది, లోబడుతుంది. ఎలా?